కొబ్బరికాయ మామిడికాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలు: కొబ్బరికాయ ముక్కలు, సన్నగా తరిగి పెట్టుకున్న కొబ్బరికాయ ముక్కలు, అలాగే మామిడికాయ ముక్కలు కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలి, కొన్ని పచ్చిమిరపకాయలు, అలాగే కొన్ని ఎండుమిరపకాయలు, పోపు దినుసులు. కావాల్సిన పోపు దినుసులు: ఆవాలు, జీలకర్ర, ధనియాలు, శనగపప్పు, మినపప్పు, కొంచెం పసుపు, అలాగే ఇంగువ, కొంచెం నూనె. సో ప్రొసీజర్లోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని దాని మీద మూకుడు పెట్టుకుని కొంత ఆయిల్ వేసుకుని అందులో ఫస్ట్ కొంచెం పసుపు వేసుకుని కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెంసేపు ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో కొంచెం శనగపప్పు, మినపప్పు, అలాగే కొంత శనగపప్పు, అలాగే కొంత ఆవాలు, కొంచెం జీలకర్ర, కొన్ని ధనియాలు వేసుకున్న తర్వాత ఒక్కసారి వేయించుకోవాలి. కొంత వేగిన తర్వాత అందులో మనకి కారానికి సరిపోయే అన్ని ఎండుమిరపకాయలు వేసుకుని కొంచెం ఇంగువ వేసుకుని ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. ఫ్రెండ్స్ కొంచెం మీడియంలో పెట్టండి ఫ్రెండ్స్ ఫ్లేమ్. వేగిన తర్వాత అలాగే కొన్ని పచ్చిమిరపకాయలు, ఇది పోపులోనే వేసామనుకోండి ఫ్రెండ్స్ రుచి చాలా బాగుంటుంది, కమ్మదనం వస్తుంది ఫ్రెండ్స్ పచ్చిమిరపకాయలు పోపులో వేస్తే. ఇలాగా కట్ చేసుకుని సో మన పోపు వేగింది కదా ఫ్రెండ్స్, ఇది చల్లారేంత వరకు కొంచెంసేపు ఫ్లేమ్ కట్టేసి పక్కన పెట్టుకుందాం. సో మన పోపు మొత్తం చల్లారిపోయింది ఫ్రెండ్స్. ఫస్ట్ మనం ఇందాక తీసుకున్న కొబ్బరికాయ ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకుని అలాగే మామిడికాయ ముక్కల్ని కూడా వేసేసుకోవాలి. అలాగే కొంచెం బెల్లం, ఇందాక మనం చల్లార్చి పెట్టుకున్న పోపు, సో కొంచెం పోపు వేసుకున్న తర్వాత ఫస్ట్ దీన్ని మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్. సో ఇందాక కొంచెం కచ్చాపచ్చాగా మిక్సీ వేసుకున్నాం కదా ఫ్రెండ్స్, అందులో ఇంకొంచెం మిగిలిన పోపు కూడా వేసేసుకోవాలి. తగినంత సాల్ట్ కూడా వేసుకుని ఇంకోసారి మిక్సీ పట్టుకుందాం. మన పచ్చడి మొత్తం రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసుకుందాం. సో మన పచ్చడి డిష్ అవుట్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్, దాని మీద కొంచెం గార్నిష్ చేస్తే ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని వేడి వేడి ఇడ్లీలలో కొంచెం నేతి చుక్క వేసుకుని ఈ పచ్చడితో తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. సో మీ అందరికీ అర్థమైంది కదా ఫ్రెండ్స్, కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి ఏ విధంగా చేయాలి అనేది తెలిసింది కదా ఫ్రెండ్స్. సో ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఒకవేళ మీకు నచ్చినట్టయితే ఈ వీడియో లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్.